మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే రవీంద్ర జడేజా ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కదా. అయితే మరి రీసెంట్గా చూసుకుంటే అతను ఒక 4 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. మరి ఇప్పుడు 23rd నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంకో టెస్ట్ జరగబోతా ఉంది కదా. అయితే మరి ఈ టెస్ట్లో కనుక ఇంకొక 58 రన్స్ కనుక చేశాడు అంటే గ్యారీ సోబర్స్ రికార్డు కూడా బదులయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరి గ్యారీ సోబర్స్ ఏ రికార్డు నెలకొల్పెట్టబోయా అంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లాండ్లో మరి 6th పొజిషన్ నుంచి 11th పొజిషన్ ఈ మధ్యలో 1000 అబోవ్ రన్స్ ఎవరన్నా కొట్టారా అంటే గ్యారీ సోబర్స్ ఒక్కడే కొట్టాడు, ఇంక ఎవరు కూడా కొట్టలేదు ఇప్పటి వరకు. అయితే మరి ఇప్పుడు మనోడు వచ్చేసరికి ఏకంగా 942 రన్స్ కొట్టాడు అనమాట. అయితే ఇంకొక 58 రన్స్ కనుక కొట్టాడంటే గ్యారీ సోబర్స్ పేరు మీద ఉన్న రికార్డు సమన్ చేసే ఛాన్స్ ఉంది. మరి గ్యారీ సోబర్స్ ఇప్పటి వరకు చూసుకుంటే 1098 రన్స్ కొట్టాడు అనమాట. సో మరి గ్యారీ సోబర్స్ రికార్డ్ని బద్దలు కొట్టాలంటే మనకి ఇంకొక 158 రన్స్ ఏమో కొట్టాల్సి వచ్చింది. సో 160 రన్స్ కొడితే ఆ రికార్డు కూడా బ్రేక్ అయింది అనమాట. అయితే మరి ఇది రేపు మాంచెస్టర్ వేదికగా బద్దలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 5th టెస్ట్లో మాత్రం ఈ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఏదేమైనా సరే మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనోడు ఇదే ఇంగ్లాండ్ గడ్డ మీద 1 సెంచరీ, అదేవిధంగా 7 హాఫ్ సెంచరీలు వేసాడు అనమాట. సో చూద్దాం మరి రేపు మాంచెస్టర్ వేదికగా గ్యారీ సోబర్స్ రికార్డ్ని సమ్మన్ చేస్తాడా లేదా అనేది.